పదహైదు సంవత్సరాల తర్వాత ఆ కళని నిరూపించుకుంటా ఉన్నాం. అందుకని ఆ కళని 15 సంవత్సరాల తర్వాత పూర్తి చేసి అమ్మవారికి సమర్పిస్తాం. వెంకటగిరి ముఖద్వార ప్రసాదం ఈశాన్య మూలలో మనం ఈరోజు ప్రతిష్ఠించుకున్నాం. దీన్ని మార్చి 15 కంతా కూడా పూర్తి చేసి మార్చి 15 తర్వాత మరి ఈ ముఖద్వార ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ ముఖద్వారం లోపల నుంచి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని కలగజేయాలని చెప్పనేసి ఆ మహాతల్లిని వేడుకుంటూ ఈ వెంకటగిరికి ఈ ముఖద్వార ప్రసాదాన్ని త్వరలోనే పూర్తి చేసి అమ్మవారికి సమర్పిస్తామని చెప్పి తెలియజేస్తాం. 5 నిమిషాలు ఇచ్చేస్తాం. 5 నిమిషాలు ఇస్తాం. రామకృష్ణ గారి స్వయం కృషితో తన సొంత నిధులతో ఇంచుమించు 56 లక్షల రూపాయల ఎస్టిమేట్తో 60 అడుగుల పొడవు 40 అడుగుల ఎత్తులో ఈ కళాతోరణ ప్రాసాదం నిర్మాణం ఈరోజు మొదలైంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ఈ పూజా కార్యక్రమంలో సమష్టకోటి దేవతలను ఆహ్వానించి ఒక శిలలో సమిష్టించి ప్రతిష్ఠించి ఆ శిలని మనము నిర్మాణం జరుగుతున్న ఒక స్తంభంలో నిక్షిప్తం చేశాం. ఇది ఈ ఆర్చ్ ఓపెన్ అయిన రోజు ఇక్కడ చండీ యాగం జరుగుతుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి యాగం చండీ యాగం. ఆ చండీ యాగం చేసి ఈ రాజగోపుర ప్రసాదాన్ని రాజప్రసాదాన్ని అమ్మవారికి కానుకగా అన్న రామకృష్ణ సమర్పిస్తారు. ఈ రాజగోపురంలో ఉన్నటువంటి ఈ ప్రసాదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరైతే భక్తులు ఈ ఆర్చి కిందగా వెళ్ళి దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యము కీర్తి ప్రతిష్ట అన్నీ సమకూరుతాయి. దానికి సంబంధించిన అన్ని యంత్రాలు అన్ని తంత్రాలు పూర్తి చేశాం ఈరోజు. కాబట్టి వెంకటగిరి ప్రజలకి ఈ ఆర్చ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మీరు జనం వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు అన్నీ సమకూరుతాయి. ఇందులో ఎటువంటి సందేహము లేదు. తర్వాత మనకి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది జనవరి 15 తర్వాత. మనం ఉత్తరాయణం మొదటి అంశంలో మార్చి 15వ తేదీ లోపల ఈ ఆర్చిని పూర్తి చేసి అమ్మవారికి కానుకగా సమర్పిస్తాం.